ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు సోమవారం మే 11వ తారీఖున దశమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం కారణంగా సోమవారం రోజున కుంభరాశి వారికి జన్మ జాతకం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు సోమవారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని మీరు మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం మే 11వ తారీఖున సోమవారం రోజున కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు పూర్తి ఫలితాలను చూసినట్టయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అలాగే రేపు సోమవారం రోజున ఉద్యోగస్తులకు మీకు అప్పగించిన ప్రతి ఒక్క పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే తోటి సహోద్యోగులతో కలిసి ఎంతో స్నేహపూర్వకంగా మెదులుతారు. అలాగే మీకు పనుల్లో సహోద్యోగులు సహకారాన్ని అందిస్తారు. గతంలో ఏవైనా గొడవలు ఉండి ఎవరైతే సహోద్యోగులు మాట పంటిపుల వల్ల మీతో దూరంగా ఉన్నారో వారు రేపు వచ్చి మిమ్మల్ని కలవబోతున్నారు. అలాగే రేపు కుంభరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే అనుకూలవంతమైన పరిస్థితులు చేకూరుతాయి. అన్ని విధాలుగా సోమవారం మీకు లాభసాటిగా ఉండబోతోంది. ఇక కెరీర్ పరంగా మీకు కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు సందర్భాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రేపు సోమవారం రోజున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అలాగే ఉద్యోగులకు కొత్తగా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరైతే ఉద్యోగస్తులు తాము చేస్తున్న ఉద్యోగం మానివేసి ఇంకా ఎక్కువ జీతం ఇచ్చేటటువంటి వేరే ఉద్యోగాలలో ప్రయత్నం చేసే ఉద్యోగులకు కూడా రేపు చక్కగా మీకు మంచి సంస్థల్లో మంచి జీతంతో ఉద్యోగాలు వచ్చే సూచనలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రేపటి రోజు కుంభరాశికి చెందినటువంటి వారికి మీ యొక్క బంధువుల నుంచి రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి. అలాగే మీకు బంధుమిత్రుల సహకారం ఈ సమయంలో పూర్తిగా లభిస్తుంది. మీరు చేస్తున్న ప్రతి పని నుంచి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ముఖ్యంగా రేపటి రోజు కుంభరాశి వారికి వాహనం, భూములు, బంగారం, ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు ఫలించే దిశగా ముందుకు సాగుతాయి. మీకు కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు రేపటి రోజు ప్రభుత్వ పనులు, అలాగే రాజకీయ పనుల్లో ఏమైనా ఆటంకాలు ఉంటాయో తొలగిపోతాయి. అంటే ప్రభుత్వ కాంట్రాక్టర్లకు మీకు రావాల్సిన బకాయిలు అవి వసూలవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు మీకు దక్కాల్సిన పదవులు ఏమైనా ఉంటే అవి దక్కి తీరుతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే రేపు కుంభరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి రేపు సోమవారం రోజున ఆ శివయ్య అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పని దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. అలాగే మీకు మంచి అవకాశాలు కూడా రేపటి రోజు రాబోతూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారు రేపు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శించుకోండి. అలాగే పశుపక్షాదులకు నీటిని అందించండి. మీకు స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.